హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోను పిష్కా వ్లాగ్స్. నేను ఈరోజు మా లంచ్లోకి దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈ దొండకాయ కూర అనేది బాలింతలకి చాలా మంచిదని డైలీ ఇదే పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. నేను డెలివరీ అయినప్పుడు ఇంకా దొండకాయ కూర మీద బోర్ అయితే కొట్టేసింది ఫ్రెండ్స్ బాగా. ఆఫ్టర్ 1 month తర్వాత ఈరోజే తింటున్నాను ఫ్రెండ్స్. నేను పక్కన పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. పాలు కూడా కాగపెట్టేసి పాలు చల్లారి నాకు తోడైతేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొంచెం పాలు అయితే సాయంత్రం కాఫీ కట్టిపెట్టాను ఫ్రెండ్స్. అన్నం కూర వండేటప్పుడు సింక్లో కొంచెం గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి కూడా క్లీన్ చేసేయాలి. మార్నింగ్ బట్టలు ఉతికి పాపకి స్నానం చేసి పాపనైతే పడుకోబెట్టేసి నాకు వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ తన నిద్ర కూడా లేచిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బెడ్ అంతా చాలా మెస్సీగా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ సరుకులన్నీ సదరాలి ఫ్రెండ్స్. ఈ దొండకాయ కర్రీ చేసే విధానాన్ని కూడా వీడియో తీయాలని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా నాకు అవసరమైనవన్నీ డబ్బాలో ఫిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా ప్యాకెట్స్ ఉన్నాయి మాత్రం ఈ ర్యాక్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సబ్బులు సరుపులు అయితే ఈ ర్యాక్లో పెడతాను ఫ్రెండ్స్. ఆయిల్ ప్యాకెట్స్, మినప్పప్పు, కందిపప్పు అయితే ఈ ర్యాక్లో పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ చీకటిగా ఉంది ఫ్రెండ్స్, లైట్ అయితే లేదు ఇక్కడ. ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఇంక చిన్న పాప ఉంటాను, నేను మార్నింగ్ త్వరగా పనులు చేసుకొని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి పప్పు అయితే నానబెడుతున్నాను. నేనైతే 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసుల రవ్వ అయితే నానేస్తాను ఫ్రెండ్స్. ఇంకా 2 అయితే నానబెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకా 4 to 5 hours నానబెట్టేసి మిక్సీకి అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయింది ఫ్రెండ్స్. ఇంకా పాపను ఎదురులేసేసరికి నేను కూడా లంచ్ తినేసేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.